అందరికీ నమస్తే అండి. ఈరోజు ఉదయం నుంచి కూడా ఒక బ్రేకింగ్ వార్త ఏంటంటే, తాడేపల్లిలో నిర్మాణ దశలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని సిఆర్డీఏ అధికారులు కూల్చేశారు. సో అదే ఈరోజు మార్నింగ్ నుంచి బ్రేకింగ్ న్యూస్. అదే ఒకవైపు అసెంబ్లీ జరుగుతోంది, స్పీకర్ ఎన్నిక జరిగింది, కానీ ఈ కార్యాలయ భవనం కూల్చివేతే సంచలనం. ఎందుకు ఇది జరుగుతుంది? రాజకీయంగా కక్ష సాధింప. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా తెలుగుదేశం పార్టీ మీద కక్ష సాధించారు కాబట్టి ఇప్పుడు వైసీపీ మీద తెలుగుదేశం పార్టీ కక్ష సాధిస్తోందా, లేదా నిజంగానే నిబంధనలకు అనుగుణంగానే ఈ కూల్చివేత జరిగిందా అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. అదే మనం మాట్లాడాల్సిన అంశం. సో వైసీపీ ఏం చెప్తోందంటే, మాకు కోర్టు కూడా నిన్నే మాకు అనుమతులు ఇచ్చింది. సో కోర్టు ప్రభుత్వానికి చట్ట వ్యతిరేకంగా ఏమీ చేయొద్దని ఆదేశాలు ఇచ్చింది. తదుపరి తీర్పు వచ్చే వరకు ఆగమన్నది. కానీ కోర్టు తీర్పును ఉల్లంఘించి వీళ్ళు కూలగొట్టారు, కూల్చేశారు. కాబట్టి అది తప్పు. మేము మళ్ళీ కోర్టుకు వెళ్తాము. కావాలని కక్ష సాధింపునకు పాల్పడుతుంది ఈ ప్రభుత్వం అని వైసీపీ ఆరోపణలు చేస్తోంది. వైసీపీ మీడియాలో అదే వార్త వస్తుంది. సో ఇక్కడ మనం కొన్ని నిజాలు గమనించాలి. యాక్చువల్లీ ఇది తాడేపల్లిలో సీతానగరం దగ్గర ఉన్న ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నిర్మాణ దశలో ఉంది. మొదటి ఫ్లోరు ఆల్మోస్ట్ స్లాబ్ దశకు వచ్చింది. స్లాబ్ వేయడానికి మొత్తం రెడీ చేశారు, పిల్లర్స్ అయి రెడీ చేసుకున్నారనమాట. సో దీన్ని ఎందుకు కూల్చేశారంటే, ఇది నీటిపారుదల శాఖకు సంబంధించిన స్థలం. 2 ఎకరాల స్థలం. అది నీటిపారుదల శాఖకు సంబంధించిన స్థలం. అలాగే అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డుకి అడ్డంగా ఉంది, ఆక్రమణలో ఉంది. ఒకటి, ఆ స్థలం వైసీపీ ఏమీ కొనలేదు. గత ప్రభుత్వం గతంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ పార్టీకి లీజుకి ఇచ్చారు. సంవత్సరానికి మేబీ ఎకరానికి 1000 రూపాయలు ఎంతో లీజు, 1000 అయినా 1500 అయినా 10,000 అయినా ₹1,00,000 అయినా లీజుకి ఇచ్చారు. అది నిబంధనలకు విరుద్ధం. నీటిపారుదల శాఖ స్థలం అది. పైగా అక్కడ భవనం కట్టడానికి టౌన్ ప్లానింగ్ అధికారుల అనుమతులు లేవు. ఎక్కడైనా బిల్డింగ్ కట్టాలంటే ప్లానింగ్ డిపార్ట్మెంట్ అనుమతులు ఉండాలి కదా. మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ, పంచాయతీ అయితే పంచాయతీ అప్రూవల్స్ ఉండాలి కదా, ప్లానింగ్ ఉండాలి కదా, పర్మిషన్స్ ఉండాలి కదా. అవి కూడా లేవు. ఇక్కడ 2 రకాలు. స్థలం వాళ్ళ సొంతం కాదు, భవన నిర్మాణం అనుమతులు లేవు. సో ఈ రెండు క్లాజుల్ని ఉపయోగించి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం దాన్ని కూల్చేయచ్చు, అది నిబంధనలకు విరుద్ధం అని ఫిక్స్ అయింది కాబట్టి కూల్చేసింది. దీనిలో ఖచ్చితంగా రాజకీయ కోణం ఉంది. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది కాబట్టే నిబంధనలకు విరుద్ధంగా దొరికారు కాబట్టి వదిలిపెట్టాల. సింపుల్గా పచ్చిగా చెప్పుకోవాలంటే ఇది రాజకీయ కక్ష సాధింప కాదా అనే తర్వాత వైసీపీ పార్టీ తప్పుకు దొరికింది, సో వేసి పడేశారు అంతే. అందులో కక్ష సాధింపని మాట్లాడడానికి లేదు. వీళ్ళు తప్పుకు దొరకకుండా ఉంటే, ఒకవేళ నిబంధనలకు అనుగుణంగానే ఆ బిల్డింగ్ కడితే, అన్ని రకాల అనుమతులు ఉంటే, అది సొంత స్థలంలో అయితే అప్పుడు కూల్చేవారు కాదు. అంటే చట్టాన్ని అతిక్రమించలేదంటాను నేను. ఇక్కడ టీడీపీ ప్రభుత్వం సిఆర్డీఏ చట్టాన్ని అతిక్రమించలా. చట్టం ఏం చెప్తోంది? అన్ని అనుమతులు తీసుకొని కట్టాలి అంటుంది, కానీ వీళ్ళు తీసుకోవాలా. చట్టం ఏం చెప్తోంది? నీటిపారుదల శాఖ నుంచి వీళ్ళు ఎంతకు లీజు తీసుకున్నారు, దాని డాక్యుమెంట్స్ ఏంటని అడుగుతోంది, కానీ అక్కడ అప్రూవల్స్ లేవు. కాబట్టి చట్టాన్ని ఉల్లంఘించి కూల్చివేతలు జరగల, చట్టానికి అనుగుణంగానే కూల్చివేతలు జరిగాయి. కాబట్టే వీళ్ళు కోర్టులో సమర్థించుకోగలమనే నమ్మకం ఉంది కాబట్టే కూల్చివేశారు. లేకపోతే అంత ఈజీగా కోర్టు చెప్పినా సరే ఎందుకు కూల్చేస్తారు? కోర్టు ఉల్లంఘన భయం ఉంటుందిగా వీళ్ళకు కూడా. సో దీన్ని ఆ కోణంలో చూడొచ్చు. మరోవైపు విశాఖపట్నంలో కూడా సేమ్. ఏం చేసిందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏడాది కిందట, అంటే అధికారం దిగిపోవడానికి చివరి ఏడాదిలో ఏం చేశారంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ చాలా జిల్లాల్లో వివిధ శాఖలకు చెందిన స్థలాలను వైసీపీ కార్యాలయాల నిర్మాణం కోసం అడ్డగోలుగా జీవోలు ఇచ్చేశారు, అనుమతులు ఇస్తూ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేటాయించుకో, అంటే ప్రభుత్వం వాళ్ళది, పార్టీ వాళ్ళది, రెండింటికి బాస్ ఒక ఆయనే కాబట్టి వాళ్ళకి జిల్లాల వారీగా పార్టీ కార్యాలయాలు అవసరమైంది. అందుకోసం నిబంధనలకు విరుద్ధంగా జీవోలు ఇచ్చారు. దానిలో ఇప్పుడు నిర్మాణాలు చేపడుతున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదుగా. సో దీన్ని ప్రజావేదిక కూల్చివేతతో వైసీపీ పోలుస్తుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజావేదిక కూల్చేస్తే కక్ష సాధింపన్నారు, మరి ఇది ఏ కోవకు వస్తుంది అని వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఇక్కడ నేను కూడా ఒక పాయింట్ చెప్పదలుచుకున్నా. ప్రజావేదిక కూల్చివేత వేరు, వైసీపీ కార్యాలయం కూల్చివేత వేరు. ప్రజావేదిక అనేది ప్రజల డబ్బుతో కట్టింది, ప్లస్ అది ప్రజల కోసం కట్టింది.
ప్రజలు ఏమైనా ఇబ్బందులు ఉంటే అక్కడికి వచ్చి ప్రజాప్రతినిధులను కలిసి చెప్పుకోవడానికి ఆ అవకాశం కల్పిస్తూ కట్టారు. అందుకే దాని పేరు ప్రజావేదిక. ప్లస్ దానికి బిల్డింగ్ పర్మిషన్స్ తీసుకున్నారు. కోర్స్ అది ఆక్రమణలో ఉండొచ్చు, కృష్ణా నది కరకట్ట మీద ఆక్రమణలో ఉండొచ్చు కాక, కానీ దానికి అన్ని రకాల అనుమతులు ఉన్నాయి. కానీ ఇక్కడ వైసీపీ కార్యాలయం అనేది ప్రజలకు సంబంధించిన ఆస్తి కాదు. ప్లస్ ప్రజల ధనంతో దాన్ని కట్టడం లేదు. ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీ, ప్రభుత్వం వైసీపీకి జవాబుదారీ కాదు. ప్రభుత్వం ప్రజల ధనాన్ని వృధా చేయకూడదు, ప్రభుత్వం వైసీపీ ధనాన్ని వృధా చేయకూడదు అని రూల్ ఎక్కడా లేదు. నిబంధనలు మితిమీరాయి కాబట్టి, నిబంధనలు అతిక్రమించారు కాబట్టి, ఉల్లంఘించారు కాబట్టి, తప్పుకు దొరికారు కాబట్టి, చట్ట వ్యతిరేకంగా వెళ్తున్నారు కాబట్టి వీళ్ళ చేతిలో అధికారం ఉంది, కూల్చిపడేశారు. దాన్ని కక్ష సాధింపు అంటారా, ఇంకేమంటారా, ఎవరు ఏ పేరైనా పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ చట్టాన్ని అతిక్రమించలేదు అనేది నేను చెప్పగలను. వైసీపీ తప్పుకు దొరికింది కాబట్టి ఈ ప్రభుత్వం అలా చేసింది అని అయితే నేను ఖచ్చితంగా చెప్పగలను. థ్యాంక్ యూ.